హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్. ఈ వీడియోలో మనం కింబర్లైట్ శిలలు ఏమైనా ఉన్నాయా అని ఒక సరికొత్త ప్రదేశంలో వెతుకుతూ ఉన్నాం. పెన్నా నది తీరాన కొండ పర్వతాల మధ్యలో ఒక లోయ చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఈ అడవిలో మనం కింబర్లైట్ శిలలు ఏమైనా ఉన్నాయో చూద్దాం పదండి. గత వీడియోల్లో మీకు ఈ కింబర్లైట్ రాళ్ళ గురించి చెప్పడం జరిగింది. భూమి లోపలి మాటిల్లో ఉండి ఇవి 150 నుండి 400 కిలోమీటర్ల లోతులోంచి పైకి ఉద్భవిస్తాయి. అధిక పీడనం చేత, విస్ఫోటనం చేత ఈ కింబర్లైట్ రాళ్ళు అనేటివి మనకు భూమి ఉపరితలంపైకి వచ్చి చేరుతాయి. చాలా వరకు ఈ కింబర్లైట్ రాళ్ళు మనకు ఎక్కువగా ఇలాంటి నదీ ప్రాంతాల్లో ఎక్కువ తవ్వకాలు జరిగి చూడండి ఫ్రెండ్స్, ఇదంతా తవ్వకం జరిగింది. ఇలాంటి ప్రదేశాలలో మనకి కింబర్లైట్ రాళ్ళు అనేటివి కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు. Sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. దట్టమైన అడవి కొండ ప్రాంతం ఈ ప్రదేశానికి ఎవరు చేరుకోవద్దండి. ఎందుకంటే ఇది నేను జస్ట్ ఒక ఉదాహరణకు మాత్రం తీస్తున్న వీడియో మాత్రమే. ఏమైనా వెరైటీగా రాళ్ళు మనకు కనిపిస్తాయా, కింబర్లైట్ శిలలు అనేటివి ఈ ప్రాంతంలో ఉన్నాయా అనే ఒక సందేహంతో ఈ వీడియో తీయడం జరిగింది. కనుక ఈ వీడియోలో మనకు ఎటువంటి లాభదాయకమైన కింబర్లైట్ శిలలు కానీ ముడి వజ్రాలు కానీ ఏవి మనకు కనపడలేదు. జస్ట్ మనం ఒక అవగాహనకు మాత్రమే ఈ వీడియో మనం తీస్తున్నాము. చాలామందికి ఒక సందేహం రావచ్చు, ముడి వజ్రం అనేది లావాలో కరుగుతుందా? అంత వేడి లావాలో ముడి వజ్రం అనేది కరుగుతుందా? కరగదు. ఏ పదార్థాలైనా లావాలో కరుగుతాయి కానీ ముడి వజ్రం అనేది కరగదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రాయి ఉంది. ఇది ఆల్రెడీ క్రాక్ ఇచ్చి పగిలి ఉంది. ఒకసారి ఈ రాయిని తీసి చూద్దాం. మీరు మరొక విషయం తెలుసుకోండి, లావా చల్లబడ్డాక ముడి వజ్రాన్ని కనుగొనవచ్చు. కానీ ఒక క్యారెట్ ముడి వజ్రం కనుగొనాలంటే 250 డంప్ ట్రక్కుల లావాని మనం వెతకాల్సి ఉంటుంది. అంత కష్టపడాలి ముడి వజ్రం దొరకాలంటే, గుర్తుంచుకోండి. ఈ అద్భుతమైన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.